బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 21వ అధ్యాయం శునకానికి విముక్తి. మరి ఇంతకీ ఈ శునకం ఎవరు? మరి విముక్తి ఎలా కలిగింది? ఇంతకీ ఆ శునకం చేసిందేమిటి? ఈ వృత్తాంతం అంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. ఇదే వృత్తాంతాన్ని వశిష్ఠుడు దిలీప మహారాజుకు తెలియజేశాడు. అయితే ఒకానొక సందర్భంలో చంద్రసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ఉత్తమోత్తమైన లక్షణాలు కలిగినవాడు. ప్రజల్ని కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. చాలా చక్కగా ప్రజలకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. బావులు తవ్వించాడు, తటాకాలు తవ్వించాడు, రోడ్లు వేశాడు, చెట్లు నాటించాడు. అసలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు. అయితే ఒకానొక సందర్భంలో ఈ చంద్రసేన మహారాజు దగ్గరికి ఒక ముని వచ్చాడనమాట. రాజా, మేము యాగం చేస్తున్నాము, ఆ యాగానికి నీవు కాస్త ధన సహాయం చేయవలసింది అని కోరాడు. అలాగే తప్పకుండా, మా రాజ్యంలోని ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఒక ఉపాయాన్ని మీరు సెలవీయండి అని అడుగుతాడు రాజు. సరే రాజా, రానున్నది మాఘమాసం. మరి ఆ మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. మరి ఈ మాఘ స్నానాన్ని ఎంతోమంది పుణ్యాత్ములు ఆచరించి పుణ్యలోక ప్రాప్తి కూడా పొందారు అని చెప్తారు. రాజుకు ఇదే నచ్చల. స్నానం చేయటం ఏంటి, స్నానంతో ముక్తి ఏంటి, పుణ్యం ఏంటి అని తులనాడాడు. సరే ముని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అయ్యయ్యో ఆగండి మునివర్య, మీరు నా దగ్గరకు ధన సహాయం కోసం వచ్చారు, ఉట్టి చేతులతో మీరు వెళితే నేను బాధపడతాను అని చెప్పి తనకు కావాల్సిన ధన సహాయాన్ని ఇచ్చి పంపిస్తాడు. అయితే ఇక్కడ మాఘమాసాన్ని తులనాడటం వల్ల, చులకన చేయటం వల్ల, హేళన చేయటం వల్ల, మాఘవ్రతాన్ని ఆచరించే వారిని చిన్నచూపు చేసి చూడటం వల్ల ఆ చంద్రసేన మహారాజు 7 సార్లు కుక్కగా జన్మిస్తాడు. 7వసారి కుక్కగా జన్మిస్తే అసలు తిండి తిప్పలు లేకుండా నీచమైన జన్మ అన్నమాట. అసలు ఆ మురికిలో తిరుగుతూ అసలు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతూ ఉంటే అందరూ అదిలిస్తూ ఉంటే నానా అగచాట్లు పడుతూ ఉంటాడు. ఇదంతా దేనికి అంటే మనం ఇక్కడ క్రిటిసైజ్ చేయటం, ఇది చాలా తప్పు. ఈ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇది చేస్తూ ఉంటారు. ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారు అనుకోండి, చేసావులే, చూశానులే అని అంటూ ఉంటారు. అలా అస్సలు అనకూడదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక పుణ్యకర్మ, పుణ్య విషయం ఏదైనా చేస్తూ ఉంటే, మేము చేయలేకపోయాం, మీరు చేస్తున్నారు, సంతోషం అని అక్కడ కట్టు. మీకు ఇష్టమైతే దాన్ని కంటిన్యూ చేయండి, లేకపోతే అక్కడికి కట్టు. కానీ మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఇక్కడ రాజు ఏం చేశాడు, తానే అడిగాడు, అడిగితేనే ముని చెప్పాడు. మళ్ళీ దాన్ని హేళన చేసేవరకు ఏమైంది, కుక్క జన్మ వచ్చింది. అవసరమా? కుక్క జన్మ లేకుండా రాజుగానే ఉంటే ఎంత బాగుండేది కదా. అంటే ఇలాంటి పొరపాట్లు ఇప్పుడు కలియుగంలో లౌకిక జీవితంలో చాలామంది చేస్తూ ఉంటారు. అంటే ఆ కాలంలో రాజు అలా చేయటం వల్ల కుక్క జన్మ, కానీ ఈ కాలంలో మానవులు ప్రతిరోజు కనీసం గంటలో 2 సార్లన్నా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అది అలా అస్సలు చేయకూడదన్నమాట. మనం ఇంకొకళ్ళని హేళనగా చేయటం కానీ, చిన్న చూపు చూడటం కానీ, వారు చేసే పనిని అవమానించటం కానీ, చేసావులే అని అనటం కానీ చేయకూడదన్నమాట. సో 7వ జన్మలో కుక్కగా జన్మిస్తే తాను ఇంకా అలమటిస్తూ ఉన్నాడనమాట ఆకలికి. అదే సమయంలో గౌతమ మహర్షి తన శిష్య బృందంతో మాఘమాస స్నానవ్రతం చేయటానికి కృష్ణానదికి చేరుకుంటాడు. అయితే అక్కడ ఏంటంటే ఒక వటవృక్షం కింద చేస్తూ ఉంటారన్నమాట ఏకాదశి, ద్వాదశి. మనకు ఇంకొక విషయం ఏంటంటే మాఘమాసంలో ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతం చాలా ముఖ్యమైనదని చెప్తూ ఉంటారు. అంటే విష్ణులోక ప్రాప్తికి, విష్ణు సాయుధ్యానికి, శ్రీహరి ప్రీతి కోసం మనం ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. గౌతమ మహర్షి ఆ కృష్ణానదీ తీరంలో ఒక రావి చెట్టు కింద విష్ణుమూర్తిని పూజ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ నివేదనకు కూడా కొన్ని పండ్లు అవి ఇవేవో పెట్టారు. అయితే ఈ కుక్క అక్కడ కోసం అటు ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని శిష్యులు అదిలిస్తారనమాట. అయితే తూర్పు దిక్కుగా కూర్చుంటుంది కుక్క. అయితే అదిలించేసరికి ఉత్తరం వైపు వెళ్తుంది, మళ్ళీ తూర్పు వైపు వస్తుంది, మళ్ళీ ఉత్తరం వైపు వెళ్తుంది. ఇటు వదిలిస్తే అటు, అటు వదిలిస్తే ఇటు, ఎటు తిరిగి మొత్తానికి ఆ వృక్షం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ అవుతుందన్నమాట. విచిత్రం.
ఆ కుక్క రూపం మాయమవుతుంది, మనుష్య రూపం వస్తుంది, అది కూడా రాజులాగా ఆయన ప్రత్యక్షమవుతాడు. గౌతమ మహర్షి శిష్యులు అందరు చూసి ఆశ్చర్యపోతారు, ఇదేం విచిత్రం అని అనుకుంటారు. కానీ ఎంత మహత్తు చూసారా, అనుకోకుండా అప్రయత్నంగా ఆకలి కోసం ఆ ప్రాంతానికి వచ్చిన భగవంతుడు చాలా దయాళు అండి. ఆయన కరుణ అనేది అప్రమేయమైనది, అనంతమైనది. మనం ఎన్ని పాపాలు చేసినా కూడా, ఏదో ఒక చిన్న పుణ్యకార్యం మనం తెలియకుండా చేసినా కూడా మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. దానికి ఎంత ప్రత్యక్ష నిదర్శనం. కుక్క పాపమే చేసింది, కానీ తనకు తెలియకుండా అప్రయత్నంగా ఆ వృక్షానికి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే, ఓహో నా శిష్యుడు, నా భక్తుడు చేశాడు, కొంచెం పుణ్యకార్యం చేశాడు, వాడిని ఆదుకోవాలని ఎంత కరుణామృత రసాపూర్ణమ అసలు స్వామికి అతనికి మనుష్య జన్మ వచ్చింది, రాజుగా వచ్చాడు. సరే, ఈ గౌతమ మహర్షి వృత్తాంతం అంతా కూడా దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. ఓహో రాజా, ఇలా నువ్వు చేయటం వల్ల ఇలా జన్మ వచ్చింది, మళ్ళీ ఇలా నువ్వు మా ముందు ప్రత్యక్షం అయ్యావని అంతా తెలుసుకొని ప్రాయశ్చిత్తం తరుణోపాయం అంటే ఆ కృష్ణా నదిలోనే చక్కగా మాఘ స్నానాలు ఆచరించు, ముక్తుడవు అవుతావు అని అంటే, ఆ విధంగా రాజు ఏమరకుండా తాను చేయటమే కాకుండా తిరిగి తాను రాజ్యాన్ని అధిష్ఠించి ఆ రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కూడా మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి కూడా రావి చెట్టు కింద విష్ణుమూర్తి పూజ, ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని చేస్తూ ఉండేవారు. అలా వాళ్ళు చేయటం వల్ల ఆ రాజు చక్కగా పుణ్యలోకానికి వెళ్ళటమే కాకుండా రాజ్యంలోని ప్రజలు కూడా సుభిక్షంగా ఏ లోటు లేకుండా సుఖమైన జీవితాన్ని వారు గడిపారు. ఇది ఈ అధ్యాయంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.